నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపు 10 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఒక టర్మ్ అంటే 2 టర్ములు 10 ఏళ్ళు కేసీఆర్ పాలించడం జరిగింది. గత 10 ఏళ్లలో అంటే 9.5 ఏళ్లలో కేసీఆర్ పాలనలో సినిమా రంగానికి ఏం జరిగింది, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో మన తెలంగాణ సినిమా రంగం ఏమైనా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయా, గతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి వివక్ష జరిగినటువంటి రంగంలో సినిమా రంగం కూడా ఒకటి. అనేక మంది కళాకారులు అనేక కళారూపాలు ఉన్నప్పటికీ కూడా మనకు ప్రతి చోట కూడా వివక్ష జరుగుతూనే ఉంది. దానిలో సినిమా రంగం కూడా ఒకటి. అయితే అప్పుడు గొంతెత్తిన వాళ్ళు సినిమా రంగం నుంచి కూడా చాలామంది ఉండడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గద్దర్ పేరిట సినిమా అవార్డులు, నంది అవార్డులు ఏ విధంగా చెప్తామో ఆ నంది అవార్డు పేరు తీసేసి గద్దర్ అవార్డుల పేరిట కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి ప్రకటించడంతో తెలంగాణ సినిమా రంగం వైపు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దానిపైన మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమంలో సినిమా రంగం నుంచి చాలా కీలక పాత్ర పోషించి ఇంకెన్నాళ్ళు సినిమాతోటి తెలంగాణ ప్రజల్ని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసినటువంటి దర్శకులు రఫీ గారు మనతో పాటున్నారు. వారిని అడిగి ఈ 10 ఏళ్లలో తెలంగాణ సినిమా రంగ అభివృద్ధి ఏమైనా జరిగిందా, అవకాశాలు వచ్చాయా, మరి ఈ రేవంత్ రెడ్డి ఏవైతే సీఎం హోదాలో గద్దర్ అవార్డులు ఇచ్చారు కదా, వాటికి సంబంధించినటువంటి వాటిపైన వీరి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత మనం కలిసినట్టున్నాం. సో ఎలా ఉన్నారు? సో ప్రస్తుతం మీ జర్నీ ఈ తెలంగాణ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక ఉద్యమకారుడిగా మీ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఈ గత 10 ఏళ్ల కేసీఆర్ పాలన గురించి మాట్లాడితే తెలంగాణ సినిమా రంగం ఏమైనా అభివృద్ధి చెందని చెప్పేసి అనుకోవచ్చా? అభివృద్ధి చెందితే అంత కనపడేది కదా, మేము కూడా సినిమాలు తీసి చూపించేటోళ్ళం. అవును, ఎక్కడిదక్కడ స్తబ్దతగానే ఉన్నది. అవును. అయితే ఆ టైంలో మేము కేసీఆర్ సీఎం అయినప్పుడు మేనిఫెస్టోలో ఆయన మా డిమాండ్స్ పెట్టినప్పుడు ఒక ఆశాభావంతో ఉండే, ఎందుకంటే ఆయనకు అర్థమయ్యే కదా మేనిఫెస్టోలో మా డిమాండ్స్ పెట్టిండు. అవును, పెట్టినప్పుడు చేస్తాడని అనుకున్నాం మేము. కానీ మేము ఇచ్చిన డిమాండ్స్ అయితే పెట్టలే, కానీ 2000 ఎకరాల ఫిలిం సిటీ రాచకొండల అని అనౌన్స్ చేసిండు. అది అయితే అది అనౌన్స్మెంట్ వరకే ఉండిపోయింది. ఆ తర్వాత ఆ రాచకొండ ఫిలిం సిటీ అసలు ముచ్చటే లేదు. దాన్ని అది ఆగడానికి కూడా మేమే కారకులము. మేము ఫస్ట్ ఇచ్చిన డిమాండ్ చేయండి, ఆ చిన్నవి ఫిలిం సిటీ మేము అడిగిందే కాదు, దాని గురించి మీరు అనౌన్స్మెంట్లు ఏం అవసరం అని చెప్పి మేము గట్టిగానే దాన్ని నిలదీసి అడిగినాం. ఆ 2000 ఎకరాలు ఎటుపోతాయి అని అడిగినాం. ఆ స్పష్టత ఇచ్చినాకనే దాని గురించి ఏమన్నా చేయాలి. కానీ స్పష్టత ఇవ్వకుండా 2000 ఎకరాల ఫిలిం సిటీ అనేది ఇక మన తెలంగాణ భూమి పుత్రుల పాత్ర ఏంది దాంట్లో అని అడిగినాం. అది మళ్ళా క్యాపిటలిస్టులకే పోతుందా, లేదంటే ఇక్కడ భూమి పుత్రులకు ఏమన్నా వాళ్ళ భాగస్వామ్యం ఏమన్నా ఉంటుందా అని నిలదీసి అడిగినాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటరాక్టివ్ మీటింగ్ లా ఆ ఎమోషనల్ క్వశ్చన్ కి ప్రభుత్వం సమాధానం ఇయ్యలే. ఇక వాళ్ళు కూడా విరమించుకున్నట్టున్నారు. ఎందుకంటే ఆ టైంలో మేము 10 జిల్లాలలో కూడా మొత్తం కమిటీలు వేసి రెడీగా ఉండే యుద్ధానికి. అవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది కదా, కాబట్టి ఇమీడియట్లీ మినిస్టర్ గారే వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఏం లేదు, వార్త రాయకండి అని చెప్పడం కూడా చాలా విచిత్రంగా ఉండే ఆ టైంలో. మళ్ళీ నాతోనే ఆయనకు బొకే ఇప్పించి ఒక ఫోటో తీసి పేపర్లు వేసింది. అది చాలా సంతృప్తికరంగా ఉంది మాకు. ఒక ఉద్యమకారునిగా 2000 ఎకరాలు మిస్యూజ్ అయ్యేది ఆపగలిగినాం తెలంగాణ బిడ్డగా. అంతే, ఆ తృప్తి మాత్రం మిగిలింది. జరిగింది అంటే మీరు ఏమనుకున్నారు అసలు 2000 ఎకరాలు మళ్ళీ ఆంధ్రుల పాలైపోతున్న ఒక భయం ఉండేనా, లేకపోతే ఇంకేమన్నా వేరే దాని మీద రియల్ ఎస్టేట్ దందా ఏమైనా జరిగే అవకాశం ఉందని అనుకున్నారా? ఆ రెండు కూడా ఉండే. నాకు తెలిసిన లీకేజ్ ఏంటంటే ఆ 2000 ఎకరాల భూమి అలాట్ చేసేసి గవర్నమెంట్ కొద్దిగా అష్యూరెన్స్ ఇచ్చి సెక్యూరిటీస్ ఇస్తే మళ్ళీ పెట్టుబడిదారులనే వాళ్ళు పిలిచేటోళ్ళు. ఇప్పుడు స్టూడియో కట్టుమని మనల్ని పిలిస్తే మన దగ్గర పైసలు ఉంటాయా? ఉండయి. భూమి ఇచ్చినా కట్టడానికి పైసలు ఉండయి కదా. అయితే వాళ్ళ ఆస్తుపాస్తులు వాళ్ళ ఎదుగుదల చూసి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందాం అనే ప్లాన్ ఉండే వాళ్ళకు, వాళ్ళు కలిసి. మళ్ళా చుట్టూ మొత్తం భూములు అమ్ముకుందాం, రియల్ ఎస్టేట్ దందా చేద్దామని ఇట్లా ఒక వాళ్ళ ప్రణాళిక ఉండేది అనేది కొందరు జర్నలిస్టుల ద్వారా మాకు లీకేజ్ అయింది. కానీ మీరు అన్న వర్షన్ ఓకే, మీ వర్షన్ లో ఒక మంచిది. కానీ ఒక 2000 ఎకరాల ఫిల్మ్ సిటీ అనేది రేపు ప్రపంచానికి ఒక మార్గదర్శకం కాబోతుంది. తెలంగాణ అనే ఒక రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చే అవకాశం ఉండే కదా, మరి దాన్ని ఆ కోణంలో మీరు ఎందుకు చూడలేదు? కాదు, నాకు అది హాస్యాస్పదం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతిదానికి అంతర్జాతీయ
లెవెల్ అనడము, నంబర్ 1 అనడము, ఈ పబ్లిసిటీ ప్రచారం, ఈ ఫిలిం సిటీ కూడా నంబర్ 1 ప్రపంచం అన్నీ అన్నారు. అయితే నేను ఆపినంత మాత్రాన కూడా అవసరమా? అది నిజంగానే అయితే వాళ్ళు చేయాలి కదా. ఈ పాటికి వాళ్ళు చేసినా దాని వెనుక మేము నిఘా పెడతాం కదా, కంపల్సరీ దాని వెనుకనే పడతాం. మేము స్పష్టత ఇచ్చినంగా చేయమన్నాం. మరి అది జెన్యూనే అయితే ఎందుకు చేయలే? మా సంస్థ మేము మార్గనైజేషన్ ఆపితే ఆగుతుందా ఏదన్నా? ఇప్పుడు కాళేశ్వరంకి ఎంతో మంది అడ్డుకున్నారు, వద్దన్నారు. ఆయన విన్నాడా? కాళేశ్వరం అయింది, అది మేడిగడ్డ ఏమైందో మీకు తెలుసు. అట్లనే ఫిలిం సిటీ కూడా అయ్యేది. మా ఆలోచన ఏంటంటే రామోజీ ఫిలిం సిటీయే ఉన్నది ఆల్రెడీ. రామోజీ ఫిలిం సిటీయే నడవక వాళ్ళు టూరిజంకి టికెట్లు అమ్ముకునే పరిస్థితి. ఇప్పుడు డిజిటల్ జమానా వచ్చింది, ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. గ్రీన్ మ్యాట్ల మీద వండర్ఫుల్ చేస్తుండ్రు. ఆ రాచకొండను అట్లా చేసి సినిమాలన్నీ కూడా సినిమా ఫీల్డ్ స్టూడియోలు ఏంటంటే జస్ట్ తాత్కాలికంగా ఒక సెట్టింగ్ వేసి కూలగొట్టేటి సక్సెస్ అవుతాయి. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సిమెంట్తో కట్టి అవి ఇవి చేస్తే అవి కూలగొట్టినా మళ్ళీ పైసలు అవుతాయి, డిస్మెంటల్ లేపనికి కూడా పైసలు వస్తాయి. కాబట్టి ఫిలిం సిటీలు అనేది కట్టే అవసరమే ఉండదు. తెలంగాణలో మంచి ప్రదేశాలు ఉన్నాయి, వాగులు, వాటర్ ఫాల్స్, ఇట్లాంటి మంచి మంచి కొండలు, గుట్టలు. ఆడ రియల్ లొకేషన్స్ని వసతి కల్పించి ఏమన్నా టూరిజం డెవలప్ చేస్తే సినిమాలు కూడా తీయచ్చు, జనాలు కూడా పోయేటట్టు ఉంటుంది. రాచకొండల ఒక మంచి ప్రదేశాన్ని చెడగొట్టినట్టే తప్పితే అది ఫిలిం సిటీ లేదు, ఏం లేదు. అది ఉండుంటే ఈ పాటికి అవ్వు కదా. అయితే గత 10 ఏళ్లలో మీరు తెలంగాణ నుంచి అనేక మంది కళాకారులు అంటే వచ్చారని భావిస్తున్నారా? అంటే నాకున్నంత వరకు చాలా మంది దర్శకులు కానీ, కొంతమంది సినిమా ఆర్టిస్టులు కానీ, ముఖ్యంగా తెలంగాణ అనేకమైన సినిమాల్లో మన తెలంగాణకు సంబంధించిన యాసను పెట్టి ప్రధానంగా అంతకుముందేమో కించపరుస్తుండే వాస్తవంగా, కానీ కొంత గౌరవం వచ్చిందేమో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే నాకైతే ఉంది. అంటే అది తెలంగాణ వల్ల వచ్చిందని నేను చెప్పను, కానీ ఒక కాలక్రమం జరిగిన అంశం ఏమో అనుకుంటున్నాను. దానిపై మీ అభిప్రాయం ఏంటి? దానికి నాకు స్పష్టమైన క్లియర్ కట్ ఐడియా ఉంది. అయితే అది ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటివి రావడం వల్ల ఈ ఊర్లలో ఉండేటోళ్ళు, డిస్టిక్లలో ఉండేటోళ్ళు అందరూ వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు వాళ్ళకు ఏదైతే వాళ్ళ సంస్కృతి ఉన్నదో, వాళ్ళ భాష ఏదైతే ఉన్నదో, వాళ్ళు దాంట్లోనే ఏదైనా క్రియేటివ్గా చేసుకోగలిగినారు. చేసినప్పుడు ఈ వాట్సాప్లల్లో, ఫేస్బుక్లల్లో, దీంట్లో అది వైరల్ అవ్వడు, దాని మీద ఒక దృష్టి పెట్టి ఇంట్రెస్ట్తోని మళ్ళా చేసుడు. అంటే సోషల్ మీడియా చాలా విపరీతంగా పెరిగిపోయింది, అంటే గ్లోబల్ కమ్యూనికేషన్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, కానీ తెలంగాణ రాష్ట్రంతో అవకాశాలు రాలేదని మీ అభిప్రాయం? 100%. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను రేపు ఏదైనా తెలంగాణ కల్చర్ మీదనో లేకుంటే ఏదైనా బ్యాక్ డ్రాప్లో సినిమా తీయాలన్నా, ఇప్పుడు నాకేంటంటే ఇండస్ట్రీ వరకే నేను సెర్చ్ చేస్తే ఎక్కువ శాతం వేరే ప్రాంతం వాళ్ళు ఉండి వాళ్ళతోని ఆర్టిఫిషియల్గా చెప్పాల్సి వచ్చేది, ఎగ్జాజురేటెడ్ లాంగ్వేజ్లో చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమైంది, ఈ సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల నాకు పాత్ర కావాలంటే నేను డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతే ఎవరి పనికి వస్తారా చూసుకునే ఛాన్స్ ఉంది నాకు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, తెలంగాణ తనంలో తీయాలని నాకు ఉన్నా కూడా నాకు ఆర్టిస్టులు అవైలబుల్ ఉండేది కాదు. ఇప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది. అంటే రీసెంట్గా మనం చూసిన వేణువుడుల కానీ, లేదంటే తరుణ్ భాస్కర్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, చాలా మంది ఇలా కొంతమంది తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎక్కువ వాళ్ళకు ఫేమ్ వచ్చింది, ఎక్కువ కొంత ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు అనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంది. కరెక్ట్. దానిపై మీరేమంటారు అసలు? అదేంటంటే యాక్చువల్లీ ఇప్పుడు చూడు, డైరెక్టర్ అనేటోడు ఏంటంటే ఒక మేస్త్రి లాంటోడు, మొత్తం టీంని కంట్రోల్ చేసుకునే ఒక మేస్త్రి. కానీ ఆ డైరెక్టర్లకు కూడా తెలుసు ఆధిపత్యం అనేది, కంట్రోల్ అనేది, ఏం తీయాలన్నా, ఏం తీయద్దన్నా, ఎట్లా రిలీజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మన మన బిడ్డల దగ్గర స్కిల్స్ ఉన్నాయి, దాంతో వాళ్ళు సొమ్ము చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు చెప్పిన జానర్కి వీళ్ళు ఇమిడినప్పుడు అక్కడ డైరెక్టర్కి అవకాశాలు వస్తున్నాయి, కాదని కాదు. ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన డైరెక్టర్లు ఉన్నారు ఆల్రెడీ, అది తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఉన్నారు, వచ్చినాక కూడా ఉన్నారు. ఓకే, తర్వాత ఏమైపోయిందంటే ఒక మన ఉద్యమం ఒక డీప్ లెవెల్లో వెళ్ళేటప్పుడు కొన్ని సినిమాలు అప్పుడు ఇట్లాంటి టాపిక్స్ వచ్చినాయి ఉద్యమ క్రమంలో, మీకు గుర్తుండి ఉంటుంది. అప్పుడు ఒక చిన్న ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే హీరో మాత్రం వాళ్ళే ఉండేది,
అట్లీస్ట్ డైరెక్టర్ నన్నా వీళ్ళని పెడితే సినిమాలు ఆపుడు ఇప్పుడు ఉండదు, వీళ్ళ భవిష్యత్తు కూడా దెబ్బతింటది. తర్వాత ఎట్లయితే పొలిటికల్ స్టెప్స్ తీసుకుంటాం చూడు, ఈ ఏరియాలో ఈయనకి సీట్ ఇవ్వాలి, ఇక్కడ బీసీకి ఇవ్వాలి, ఇక్కడ ఎస్సీకి ఇవ్వాలని లెక్కలు ఎట్లయితే వేసుకుంటారో సినిమాలలో కూడా డైరెక్టర్ కన్నా మనం ఇది ఇచ్చేస్తే ఆడు ఓనప్ చేసుకుంటారు, ఆ సినిమాను డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటారు, రిలీజ్కి టెన్షన్ ఉండదు. అది తెలంగాణ ఉద్యమ క్రమంలో దర్శకులకు జరిగిన ఆపర్చునిటీ అది. అది అర్థమవుతుంది అర్థం చేసుకునేటోళ్ళకు. అయితే అట్లని వాళ్ళకి టాలెంట్ లేదా లేకున్నా ఇచ్చింది అనేది కాదు, టాలెంట్ ఉన్నది, ఆ ఉన్న దాంట్లో వాళ్ళకు దొరకగలిగింది. ఓకే, అది. సో ప్రస్తుతం గత 10 ఏళ్ళలో అయితే ఈ సినిమా రంగం సంబంధించి ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని చెప్పేసి ఉంది. దాన్ని గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండే, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. గతం తలసాని పీరియడ్లో కానీ లేకపోతే కేసీఆర్ హయాంలో కానీ ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి పాలసీ ఏ విధంగా ఉండేది? అసలు మన తెలంగాణ బిడ్డలకి ఏమైనా అవకాశాలు అంటే ఏమైనా మేలు జరిగిందా? యాక్చువల్లీ ఏంటంటే మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టించినామో దాంట్లో మేము అడిగిన ఏంది, ఒక ఇన్స్టిట్యూట్ అడిగినాము. అవును, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఓకే, అది ఎందుకు అడిగినాం? ఫస్ట్ తెలంగాణ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అవార్డులు క్యాన్సిల్ చేసి ఉండే ప్రభుత్వం, పాత నంది అవార్డులు తీసేసి అసలు ఇవ్వలేదు. అయితే ఇవ్వలేదని కొంతమంది అడిగినప్పుడు నేను కూడా మరి ఎందుకు ఇవ్వలేదు సార్, ఇది ఎందుకు లేదని నేను పాపారావు గారిని అడిగిన. అప్పుడు వాళ్ళు నాకు ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, సినిమాలు తీసేటోళ్ళు మన వాళ్ళు ఎక్కువ లేరు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చుకుంటారు, మళ్ళీ మనం ఇచ్చుడేమున్నది అని దాన్ని దాటేసింది. దాటినప్పుడు నేనేమన్నా కరెక్ట్ అన్నారు మీరు, మరి మన వాళ్ళు లేనప్పుడు వచ్చేటట్టు చేయాలి కదా, దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా అని అన్నప్పుడు ఇది కరెక్ట్ అని నేను ఒప్పుకొని ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెడదాము, దాంట్లో మంచిగా కళల టచ్ ఉన్నోళ్ళను క్రాఫ్ట్స్ పెట్టి యూనివర్సిటీ లాగా పెట్టి కాల్ఫర్ చేస్తే పిల్లలు వస్తారు, వాళ్ళకి మంచి ట్యూటర్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోని, ఇప్పుడు పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఎట్లున్నదో అట్లా వాళ్ళకు ట్రైనింగ్ ఇట్లా ఇచ్చేస్తే వాళ్ళు తయారవుతారు. వాళ్ళు తయారైనాక నిర్మాణం కూడా కావాలి. అయితే మన స్టేట్లో ఏముందంటే సినిమా ఫీల్డ్ వైపు ఎక్కువ లేరు, కానీ వేరే వ్యాపారస్తులు బాగానే ఉన్నారు, పైసలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సినిమా అనగానే ఒక నెగటివిటీ ఉన్నది, అరే దీంట్లో మునుగుతారు, ఫలానా ఊర్లో ఎవడో భూములు అమ్ముకొని తీసి అని ఇట్లా స్టోరీలు ఉంటాయి అన్నమాట, పాత చరిత్రలు. ఆ దెబ్బకు సినిమా దిక్కే చూసేదే లేదు వాళ్ళు. వాస్తవానికి సినిమా ఫీల్డ్లో దాని గురించి అవగాహన వచ్చి బిజినెస్ చేస్తే ఫుల్ లాభాలు కూడా ఉన్నాయి, లేక కాదు. అవగాహన లేకుండా ఏదో సూట్ కేసుల పైసలు తెచ్చి ఒకరి మీద ఆధారపడ్డప్పుడు వాడు గుండు చేసి పంపుతుండు, అట్లా జరిగినాయి కూడా. ఆ దెబ్బకు సినిమా ఫీల్డ్ లో మునుగుతారు, అది ఇదనే ఒకటి వచ్చింది. అయితే నా ఒపీనియన్ ఏంటంటే అది మునుగుడే అయితే మరి వీళ్ళందరూ ఎట్లా నిలబడేటోళ్ళు? అయితే వాళ్ళు అవగాహనతో చేస్తారు కాబట్టి నిలబడేటోళ్ళు. అయితే ఇట్లాంటి నిర్మాతలకు కూడా ఒక నిర్మాణ రంగంలోకి వచ్చేటోళ్ళకి కూడా ఒక వర్క్షాప్లు పెట్టాలి, సెమినార్లు పెట్టి అవగాహన ఉన్న నిర్మాతలతోని ప్రొడక్షన్ డిజైనింగ్ ఎట్లుంటుంది, వ్యాపారం ఎట్లుంటుంది అని చెప్పి కొన్ని క్లాసెస్ అవి ఇవి ఇచ్చి ఆ తర్వాత నిర్మాణం వైపు పంపినప్పుడు ఆ తర్వాత ఇప్పుడు అవకాశాలు ఒక నేర్పరితనం వచ్చేసింది ఇన్స్టిట్యూట్ ద్వారా, నిర్మాతలకు ఒక అవగాహన వచ్చింది. ఆ తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కో ప్రొడక్షన్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో NFDC ఉంది, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు మనం ప్రొజెక్షన్ చేసుకుంటే వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఓనప్ చేసుకుంటుంది గవర్నమెంట్ కూడా. గవర్నమెంట్ ఓనప్ చేసుకున్నప్పుడు ఇక గుత్తాధిపతులు అవి ఇవి అన్ని కూడా వినాల్సి వస్తుంది. అయితే అప్పుడు నిర్మాణం అయిపోతుంది. నిర్మాణం అయినాక పంపిణీ చేసుడు ఒక పెద్ద టాస్క్. అప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఉన్న థియేటర్లలోనే ఈ సినిమా వచ్చినప్పుడు 2 షోలు థియేటర్కి ఇచ్చేస్తే ఆ సినిమా వచ్చినప్పుడే అప్పుడు సినిమా కూడా పబ్లిక్కి చూసుకునే అవకాశము, దాన్ని ఆస్వాదించడానికి ఒక సోర్స్ దొరుకుతుంది. అయితే అప్పుడు గుత్తాధిపతులు కూడా గవర్నమెంట్ చెప్పిన రూల్ కాబట్టి, గవర్నమెంటే ప్రొడ్యూసర్ కాబట్టి ఎదురు తిరగది, ఇయ్యక వేరే దారి ఉండదు. అప్పుడు ఇది ఎంత మంచి ఒక సూత్రీకరణ ఉన్నది ఇది. అయితే అక్కడ ఆర్టిస్టులు తయారవుతుండ్రు, టెక్నీషియన్లు తయారవుతుండ్రు, నిర్మాణం తయారవుతుంది, గవర్నమెంట్ అండగా ఉంటుంది. అప్పుడు వచ్చిన రెవెన్యూ అటు గవర్నమెంట్ కూడా పంచుకుంటది, ఇటు ఈ నిర్మాత కూడా సేఫ్ అవుతాడు. ఈజీగా లేదా? ఇది చేయకుండా 2000 ఎకరాలు అనుకుంటా ఇచ్చి అది అయ్యేది కాదు, పోయేది కాదు. అయితే ఇది ఈ 10 సంవత్సరాలల్లా
ఎంత అద్భుతంగా ఉండేది. ఇప్పుడు నిర్మాణం జరగాలి, పంపిణీ జరగాలి, ఒక్క దాని గురించి ఏం లేదు. ఉల్టా ఏమైపోయిందంటే ఎంపానల్మెంట్ మెంబర్షిప్ కోసం కూడా నేను కొట్లాడినా FDCలో. ఏంటంటే పాత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నోళ్ళే ఒక స్కామ్ లాగా వాళ్ళు మాట్లాడుకొని గవర్నమెంట్ యాడ్లు చేసేది, లక్షలు కోట్లు సంపాదించారు. అయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. తెలంగాణ వచ్చినాక కూడా ఈ క్రియేటివ్ పీపుల్ కన్నా అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా అంటే అది దానికి ఒప్పుకొని కొత్త ఎంపానల్మెంట్ మెంబర్షిప్ ఇచ్చారు. పైసలు కూడా తీసుకున్నారు సెలెక్టెడ్ పీపుల్కి, ఓ 20,000-25,000 తీసుకున్నారు. నేను కూడా ఎంపానల్మెంట్ మెంబరే. కానీ మాకు ఇప్పటిదాకా ఒక్క యాడ్ రాలే. 10 సంవత్సరాలు గడిచినాయి, ఒక్క యాడ్ ఎవరికి రాలే. మళ్ళీ ప్రభుత్వంలో సీఎంకి దగ్గర ఉన్న మనుషులు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. దానికి విధి లేదు, విధానం లేదు. అట్లా ఎక్స్ప్లాయిట్ అయిపోయింది. అయితే కొందరు అన్నారు మరి అది కూడా అడగచ్చు కదా, ఉద్యమం చేయొచ్చు కదా అని అన్నారు. విడిపోని అబాలిష్ అయ్యే FDCని కాపాడగలిగినాం మేము, ఎంపానల్మెంట్ తేయగలిగినాము. ఇప్పుడు పౌరులు ఎవరికి వాళ్ళు కొట్లాడుకోవాలి వాడికి అవసరం ఉన్నప్పుడు. ఇక ఊకే జీవితం కొట్లాడు అది గొప్ప పనే కావచ్చు గాక, కానీ ఎంత అసలుకి ఎసరు వచ్చిన కాడికి కొట్లాడినాం. FDC అసలు తీసేద్దాం అనుకున్నారు. ఎంప్లాయ్మెంట్స్ అందరు రోడ్ మీదకి వస్తున్నారని మా దృష్టికి తెస్తే మేము ధర్నా చేసినాం. తర్వాత వచ్చినాక ఇంకో విమర్శ ఉంది, సినిమాలో అవగాహన లేని వాళ్ళకి చైర్మన్ చేసినారు ఏందని. నేను దానికి ఏం ఆన్సర్ ఇస్తున్నా అంటే అసలు ఏం అభివృద్ధి చేయడం అనే లక్ష్యమే లేనప్పుడు ఎవరికి ఇస్తే ఏమున్నది? ఇక దాంట్లో ఏమి గత 10 ఏళ్లలో సినిమా రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది, అసలు ఏం పట్టించుకోలేదు కేసీఆర్ అనేది మీ అభిప్రాయం ఏంది? అది రుజువు కదా. ఏమున్నది? చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ జరిగేదా? అది కూడా లేదు. లేకుంటే లేకపోయే అది దాంతో పెద్ద అదేం లేదు, వేరే కాడ పెట్టుకుంటారు దేశంలో. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామి అయినటువంటి బీఆర్ఎస్ అంటే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఈ సినిమా రంగానికి ఎలాంటి ఉపయోగం చేయలేదు. వాస్తవంగా తెలంగాణ సినిమా రంగం సంబంధించి ఇలాంటి అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. సరే తెలంగాణ ఉద్యమంలో సరే కొంత పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తులతో పరిచయాలు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది, మరి వీళ్ళైనా మరి తెలంగాణ సినిమా రంగానికి చేస్తారా లేదంటే మొత్తం తెలుగు సినిమా రంగాన్ని మళ్ళీ పాత పద్ధతిని కొనసాగించే అవకాశం ఉంటే మీకేమనిపిస్తుంది అసలు? అయితే ఇప్పుడు కేసీఆర్ గారి మీద మాకు ఆశలే ఉండే, కాదని కాదు. తర్వాత మా సినిమా వాళ్ళు కూడా బాగా హుషారు ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారు అంటే నీకు తెలియకుండానే నువ్వు సోబత్ అవుతావు. ఆ గ్లామర్ ఫీల్డ్ ఎట్లుంటుంది అంటే ఆడ పోగానే అరే ఇది చాలా పెద్ద స్టేటస్ ఉన్నది, ఎస్టీమ్డ్ ప్రిఫరెన్స్ లాగా అనిపిస్తుంది అబ్బా అని. ఇప్పుడు ఎట్లుంటాయంటే మనం అందరం కూడా చాలా మంది తెలంగాణ నుంచి సామాన్య డిస్ట్రిక్ట్లకు వెళ్ళి వచ్చిన వాళ్ళమే. అది సినిమా అంటే మొదటి నుంచే మన మైండ్ లా అబ్బో ఫలానా హీరోనట, ఫలానా అదట, ఇట్లా ఉంటది. అయితే నేను కళాకారుని కాబట్టి నేను డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన నాకు అవన్నీ లేకుండే. నేను ఎవరితో ఫోటోలు కూడా దిగా. ఎందుకు దిగా అంటే నాకు పని ఉంటే నేను పోతా, పని చేసుకుంటా వస్తా. కానీ ఈ ఫోటోలు పిచ్చి ఏదో క్రేజ్ ఫ్యాన్ అనుకుంటా బ్లాక్ టికెట్లు కొనుక్కున్నాడు, బనీన్లు చింపుకున్నాడు, ఇట్లాంటి దాంట్లోకి వెళ్ళి లక్కీగా ఎదిగిన సమాజం కామన్ పీపుల్ అన్నట్టు. అయితే దాంట్లో టక్కని రాగానే అమ్మో దూరం నుంచి చూసి అబ్బో ఈయన హీరో అని ఫీల్ అయ్యేటోనికి లక్కీగా వాడు మంత్రి అయ్యిండు అనుకో, లీడర్ అయ్యిండు అనుకో, అప్పుడు వాడు పక్కకే ఉండి ఉన్నప్పుడు అబ్బా దేవుణ్ణి చూసినట్టు అనిపిస్తే దానికి ఏం చేయగలుగుతాం? ఒక్క నిమిషంలో ట్రాప్ లో పడిపోతారు. మీరంతా కేటీఆర్ ట్రాప్ లో పడ్డారు అంటున్నారు ఇండైరెక్ట్ గా. ఎవళ్ళన్నా కానీ నేను అనేది కేటీఆర్ అవే అంటలేను. నేననేది ఓకే అది ఎస్టీమ్డ్ లెవెల్ అనుకోండి, మీరు వెళ్ళండి, కలవండి, తిరగండి, మంచి ఫారెన్ ట్రిప్లు కూడా పోండి, ఉండండి, నువ్వు ఎంజాయ్ చేయి, మంచిగా చేయి, దాంట్లో నేను ఏమన్నా. కానీ ఇక్కడ చేయవలసిన పని బంద్ చేసి నువ్వు ఆంధ్రులకే ఇప్పుడు చేయడానికి పని అంత ఉంది. నువ్వు ఆ ట్రాన్స్లో వెళ్ళిపోయి ఎదిగినోనికి నువ్వేం చేస్తావు? వాళ్ళు ఎంత ఎదిగినంటే నీకేమన్నా హెల్ప్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? అయితే అది కొద్దిగా ఫన్నీగా ఉండేది నేను చూసినప్పుడు. కొన్ని చూసేది నేను. ఇప్పుడు గోల్ఫ్, ఇప్పుడు మన ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు గిల్లిదండ అవి ఇవి మనకు వస్తాయి. కొత్తగా గ్రీన్ గోల్ఫ్ అవి ఇవి అన్నప్పుడు ఆ తెలిసినవాడు ఎస్టీమోన్ దగ్గర పోయి బ్యాట్ పట్టుడు, ఆ బాల్ ఎట్టుంటారు కూడా తెలియని చూసినాక ఇక అదేదో అనుకొని పోయి మళ్ళీ అదేదో ఆడబోయి అవన్నీ అవసరమా అంట నేను. అదే వస్తాయి, తొవ్వలో వస్తూ ఉంటాయి.
ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా, సైకాలజికల్లీ వేరేవాడు చిన్నగా అనిపిస్తాడు. మేము మా రేంజ్ ఇది. మన సొసైటీలో అన్నిటికంటే దరిద్రమైనది బేకార్ వెనుకపడిపోవడానికి కారణం ఏం తెలుసా, ఈ రేంజ్ ఆ రేంజ్ అని మాట్లాడుకుంటా రేంజ్ అనేది ఏదైతే ఉన్నదో అది నిన్ను తొక్కిపారేస్తుంది. రేంజ్ నీది ఎప్పుడు ఉంటుంది అంటే నీ బాధ్యత నువ్వు సక్రమంగా చేసినప్పుడు, నీ డ్యూటీ నువ్వు చేసినప్పుడు, నీ ఎథిక్స్ నీకు ఉన్నప్పుడు, నీ రూట్స్ నువ్వు మర్చిపోనప్పుడు, అప్పుడు నీ రేంజ్ అది. వింటున్నావా? ఇప్పుడు నువ్వు చూడు, సామాజికంగా ఎంతోమంది పైసలు వస్తాయి, ఉద్యోగం చేస్తాం, అన్ని చేస్తాం. తల్లిదండ్రులు కానీ మన బ్యాక్గ్రౌండ్ కానీ ఏ స్థితి నుంచి మనం ఎదగాలనే వాళ్ళు మనల్ని డెవలప్ చేస్తారు. అట్లా బతకాలనే చేస్తారు. నువ్వు ఆ బతుకుకు రీచ్ అయినాక నీకు అవి చిన్నగా అనిపించద్దు, అప్పుడు నువ్వు నీ దండిగా కదా. సేమ్ వేళ నేను అనేది ఏంటంటే ఈ పరిశ్రమకు కూడా ఆ టైంలో ఎదగాలనే అన్ని వనరులు సమకూర్చిండ్రు. మద్రాసు నుంచి ఇటు వచ్చినప్పుడు భూములు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు, సంతోషం. అయితే నేను వాళ్ళ మీద ఎందుకు నాకేం ఉండదంటే, ఒక పరిశ్రమ ఎదగాలనే కదా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం అన్ని ఇచ్చిండ్రు. ఇప్పుడు ఐటీ రంగానికి ఎట్లా ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చిండ్రే అక్కడ స్థిరపడాలి, డెవలప్ కావాలని. ఇక వాళ్ళు డెవలప్ అయిపోయినరు. వాళ్ళ చర్చ, వాళ్ళతో పంచాయతీ నాకైతే లేదు, నా ఫిలాసఫీకి కూడా లేదు. అయితే అది అయిపోయింది, అది ఎదిగిన. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పాలసీ కొంచెం తెలంగాణ వాళ్ళ కోసం చేస్తుంటే బాగుండేది అని మీ అభిప్రాయం? చేయాల్సిన ధర్మం ఉంది. ఎందుకంటే ఆ టైంలో తెలంగాణ వాళ్ళు లేరు. మద్రాసులా అక్కడక్కడ వాళ్ళు పోయినరు. అట్లా అని తెలంగాణ వాళ్ళకి అసలు సినిమా తెలియదా కాదు. వాళ్ళు ఏబిసిడీలు నేర్చుకునే టైంకే నిజాం జమానాలనే ఇక్కడ పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండేది, థియేటర్లు ఉండేటి. అయితే దక్కన్ పీఠభూమి కదా, దక్కన్ స్టేట్ కాబట్టి వీళ్ళకు మహారాష్ట్ర అట్లా హిందీ టైపు అది ఉండేది కొద్దిగా. పైడి జయరాజు కూడా ఇక్కడ నుంచే పోయి బొంబాయిలో ఫాల్కే అవార్డు గ్రహీత. మరి ఆయన తెలంగాణ వాడే. ఆయన మద్రాసు పోడు కంటే బొంబాయికి పోయిండు. అర్థమవుతుందా? మనం మద్రాసు నుంచి రావడానికి అని చెప్పి మనం భూములు ఇచ్చినాం, ఫిలిం నగర్ చేసినాం, అన్ని చేసినాం, అది డెవలప్ అయిపోయింది. అయితే తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినాం మనం? ఆ టైంలో మనం ఎక్కువ లేము, మద్రాసులో మనం లేము, ఒకలో ఇద్దరో ఉన్నారు, అది లెక్కకి రారు. అయితే నేనైతే తెలంగాణ ఉద్యమంలో రావడానికి కారణం ఒకటే ఉన్నది, ఏంటంటే నా రంగంలో ఆంధ్ర తెలంగాణ అని కాదు, ఒక గుత్తాధిపత్యం తయారైపోయిన తర్వాత ఓ లో బడ్జెట్ సినిమా తీసేటోనికి థియేటర్లు దొరకక చితికిపోయే పరిస్థితి ఉండే, ఫీల్డ్ అయిపోయే పరిస్థితి ఉండే. అయితే వాళ్ళతో కొట్లాడాలన్నా వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళ మనుషులే, ఇక్కడ పెద్దలు వాళ్ళే ఉండే. అయితే దానికి తెగాలంటే ఎట్లా? తెలంగాణ ఉద్యమమే మార్గం అని డిసైడ్ అయినాం. అప్పుడు తెలంగాణ వాళ్ళకి లాభం అవుతుంది, ఇక్కడికి బతకడానికి వచ్చి ఇక్కడ ఫండ్స్ పెట్టి తీసేటోనికి కూడా మనతో పాటు వాళ్ళు కూడా ఎదుగుతారు. కాబట్టి తెలంగాణ అనే ఉద్యమము ఇండస్ట్రీని అది చేయడానికి పనికొస్తుందని నమ్మకంతోనే నేను ఉద్యమంలో భాగస్వామినైనా, సినిమా కూడా తీసిన, కంటిన్యూ ఏ పెద్ద ఘట్టం ఉన్నా దాంట్లో నేను ఉన్నా. అప్పుడు ఎవరు ధైర్యం కూడా చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు అంటున్నావు. తెలంగాణ వాళ్ళు ఉంటారు. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ తనాన్ని ఒక ప్రభావితం చేసి బయటికి రావడం అంటే ఆ టైంలో అది సాహసమే ఉండే. అయితే మేము ఎందుకు డిసైడ్ అయ్యి వచ్చినామంటే, మేము ఆందోళన మీద డిపెండ్ అయ్యి లేను నేను నా లైఫ్లోనే. నేనే సొంతంగా 24 ఏళ్ళల్లో నేను సినిమా తీసినోని ఇండస్ట్రీలో. అయితే నాదో యూనివర్సిటీ చిన్నపాటిది, ఒక బాయిల కప్ప అనుకో రాదు. అయితే నా బాయిలో నేను కింగ్ని. ఎవరిని గడపకు పోయి కథలు కూడా చెప్పలే నేను, నాతో కాలే అవన్నీ. కాబట్టి నాకు ఆ ధైర్యం ఉండే, ఒకవేళ నాకు సక్సెస్ అయ్యి పాలసీ వచ్చిందనుకో నాకు ఎవరు అవసరమే లేదు, నా ప్రభుత్వం నన్ను కాపాడుకుంటుంది అనే ధైర్యంతో నేను ఉండే. తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చిన తర్వాత కూడా నా సొంత ఆఫీస్లోనే సంఘాలు పెట్టిన, దాని వెనుక బైలాస్ రాసినాం, ఒక వకీల్ లాగా పనిచేసినాం, రాత్రి పగలు కూర్చొని నా రైటింగ్తో రాసిన నేను అన్ని చేసి రిజిస్ట్రేషన్లు చేసినాం, అన్ని చేసినాం, అంత అయింది. తర్వాత పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు 100% దీంట్లో ద్రోహం చేసినట్టే. సరే, కేసీఆర్ ద్రోహం చేసినది అన్ని రంగాలకు, నాట్ ఓన్లీ సినిమా రంగం, అన్ని రంగాలకు ద్రోహం చేసినది అందరికీ వాస్తవం. అది తెలంగాణ ప్రజలు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాదాపు 2 నెలలు కావస్తూ ఉంది. అంటే ఆయన మీద ఏమన్నా హోప్ కనబడుతుందా మీకు?
తెలంగాణ సినిమా రంగం మీద ఆయన ఏమైనా శ్రద్ధ పెట్టే అవకాశం కనబడుతుందా, పాలసీలు ఏమైనా తీసుకొచ్చే అవకాశం కనబడుతుందా? అయితే ఒక ఆశాభావం ఏముందంటే కేసీఆర్ గారు విస్మరించిన వాటిని ఆయన టేకప్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు గద్దర్ అనేటోడు ఇట్లా విస్మరించబడ్డాడు, అగౌరవపరిచిన వాళ్ళు అని ఆయనకు తెలిసినప్పుడు ఆయన పేరు మీద ఏమో చేద్దాం, ఆయన ఖ్యాతికి తెద్దామని ఒక స్టెప్ అయితే తీసుకున్నాడు. గద్దర్ అవార్డుల పేరిట నంది అవార్డులు తీసేసి గద్దర్ పేరిట అవార్డులు ఇద్దామని అన్నాడు. అయితే అది కరెక్టా రాంగా తర్వాత చర్చ. కానీ అనుడైతే అన్నాడు కదా, గద్దర్ పేరు గౌరవంగానే ఆడ పెట్టింది కదా, అదొకటి కనపడుతుంది. తర్వాత గత ప్రభుత్వంలో కోదండరాం గారి తలుపులు పలగొట్టినరు. అప్పుడు నేను ముందుకు వచ్చి వ్యాసం రాయాల్సి వచ్చింది నేను. ఎందుకంటే ఒక ఉద్యమకారునిగా బతికి ఉండి మెదడు ఉంది, సహా ఉద్యోగకారునికి అన్యాయం జరిగేటప్పుడు మనం ఖండించి తీరాల్సిందే. ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పటికీ కూడా నేను ధైర్యం చేసి నేను రాసిన ఇదేందని, ఇంకో ఉద్యమం అవసరం అనిపిస్తుందని రాయవలసి వచ్చింది. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఏం కాలే, ఇప్పుడు వచ్చినాక తలుపులు పలుకుతున్నాయి ఏందని ఆశ్చర్యంగా ఉండే అనమాట. ఓకే, అలా ఇప్పుడు కోదండరాంకి ఏదైనా సముచిత స్థానం ఇస్తాం, ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఏదో ఆయన కూడా వెయిటింగ్లో ఉన్నాడు, అది ఏదో డిలే అవుతుంది, కానీ ఎప్పటికైనా వస్తుంది, ఆయన నిర్ణయమైన ప్రకటించిండు. కాబట్టి ఏ ఉద్యమకారులు అయితే విస్మరించబడ్డారో వాళ్ళకి ఇప్పుడు చోటు దొరుకుతుందా లేదా? దొరుకుతుంది. ఇది మాత్రమే ఆశాభావం. కానీ ఒక కాడ భయం కూడా ఉంది. ఎక్కడ ఉందంటే రేవంత్ రెడ్డి గారికి చెప్పేటోళ్ళు, ఇన్పుట్స్ ఇచ్చేటోళ్ళు, మరి ఈ రంగంలో ఇట్లున్నది, గిట్లున్నది, ఈ ఇన్పుట్స్ ఉన్నాయి అని ఆయనకి రీచ్ అయితే తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా కన్సర్న్ మినిస్టర్, మీకు సినిమా ఆయన ఎప్పుడు మీరు కలిసి ఇక్కడ ఉన్నట్టు సినిమా రంగం మీద ఏమైనా చర్చ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేయలేదా? అయితే ఆయన ఉద్యమ క్రమంలో రాజీనామా చేసినప్పుడు ఇంకెన్నాళ్ళు టీంతో పాటు నల్గొండ పోయి నేను ఆయనకు మద్దతు పలికిన, ఆయనకు కూడా గుర్తుంది అది. అయితే జస్ట్ ఫోన్లో మాట్లాడుకున్నాం మేము, ఆయన గెలిచినాక కంగ్రాచులేషన్స్ అవి ఇవని. ఆ తర్వాత ఆయనకు గొంతు నొప్పి ఉండి దవాఖానలు ఉండే కాబట్టి ఇక నేను ఆయన డిస్టర్బ్ చేయలే. ఆయనకు తెలుసు ఒకడు ఉద్యమకారుడు ఉన్నాడు, సినిమాకి ప్రాతినిధ్యం వహించేటోడు ఉన్నాడని తెలుసు. ఆయనకి ఎప్పుడన్నా అవసరం అనిపించి ఇన్పుట్స్ కావాలంటే 100% ఆయనే. మొన్న నేను ఫోన్ చేస్తే ఆయన బంద్ ఉండే, మళ్ళీ తిరిగి చేసి ఏం రఫీ బాగున్నావా అన్నాడంటే అట్లాంటి కాల్ మళ్ళా అవసరానికి కూడా రావచ్చు కదా, నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి? అట్లాంటి స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుంది, అలాంటి సజెషన్ తీసుకుని కొంత మార్పు చేసే అవకాశం ఉందని మీకు ఆ భావన కనిపిస్తుంది ఏమన్నా? ప్రస్తుతానికి అయితే ఆ భావన ఉంది. అప్పుడు కేసీఆర్ మీద కూడా ఆ భావన ఉండే, ఇప్పుడు కూడా భావన ఉంది. ఆ భావన ఏమన్నా మాయమవుతుందా, ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమన్నా క్యారీ అయిపోతారా? నేను అనేది మా సీమాంధ్ర మిత్రులకు కూడా నేనేమంటానా, మీరు ఎదిగిపోయినరు, మీ లొల్లీలు మీరు, మీకు ఛాంబర్ కూడా ఉన్నది, అన్ని ఉన్నాయి, మీకేమన్నా కావాలన్నా కూడా కొట్లాడతాం. మీ సమస్య కూడా నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను, వాళ్ళది కూడా ఒకటి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ మీద నడుస్తుంది కాబట్టి వాళ్ళవి కూడా ఒక 2 టెక్నిక్స్ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు అయిపోతాయి. అది పెద్ద కథే కాదు, అది కావాలని పెట్టుకున్నారు వాళ్ళ సమస్యలు. దాని పరిష్కారం ఛాంబర్ ఎలక్షన్లు ఉన్నప్పుడు చెప్తారు, ఇక అది అట్లనే ఉంటుంది అన్నట్టు. అయితే వినండి, అయితే నేనేమంటున్నా అంటే వీళ్ళు ఎదిగిపోయిన ఇండస్ట్రీని పక్కన పెట్టి వాళ్ళు అయిపోయింది వాళ్ళది, ఇప్పుడు ఎదగాల్సిన ఇండస్ట్రీ గురించి ప్రభుత్వం, మంత్రులు ఆలోచించాలి. అది ఇంకేంది, అయిపోయింది కదా, ఇంకేముంటది ఇండస్ట్రీ అంటే చాలా ఉంటది. అది ఎట్లుంటది ఏంది, దానికి ప్రభుత్వానికి ఉల్టా ఆదాయం వచ్చే మార్గం చెప్పనీకున్నాం. మా దగ్గర అన్నీ ఉన్నాయి, మొత్తం ఒక ఐడియాస్ ఉన్నాయి మొత్తం. అయితే అవన్నీ కూడా ఇన్పుట్స్ ఇస్తాం, మీరు చేయండి, మీకే కీర్తి దక్కుతుంది, గౌరవం దక్కుతుంది అనేది మా ఆలోచన. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పోతాం, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి ఆయన ఎట్లా చేద్దామనే దాని మీద ఉంటే అవుతుంది. వట్టిగా కాగితం ఇస్తే ఏమైతే తీసుకొని చేద్దామని పెడతారు. ఇప్పుడు కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టి కూడా చేయలే. అవును. అయితే ఇంతకుముందు మీరు మాట్లాడిన నంది అవార్డు తీసి గద్దర్ అవార్డులు ఇస్తా అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది కదా. సో ఈ గద్దర్ అవార్డులు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నేను ఆల్రెడీ ఆ గద్దర్ అవార్డులని అనౌన్స్ చేసినప్పుడు ఒక 2-3 డేస్ చూసిన, ఎవరన్నా ఏమన్నా అంటారా అని. తర్వాత నేను సాక్షిలో ఒక ఆర్టికల్ రాసిన, నేనేం సూచన చేసిన అంటే గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం హర్షణీయం, గౌరవప్రదం.
అది ఆహ్వానదగ్గ విషయం. దానికి ముఖ్యమంత్రి గారికి గద్దర్ నా సినిమాలో పనిచేసిండు, ఆయనతో నేను ఉద్యమం చేసిన కాబట్టి సహచరుడు అనొచ్చు, లేకుంటే ఆయన మాకు పెద్ద మనిషి తెలంగాణలో కాబట్టి ఆయన వారసుడిగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం, దాంట్లో డౌటే లేదు. కానీ నేనేమంటున్నా అంటే నా యాంగిల్ ఆఫ్ థింకింగ్లో గద్దర్ నామకరణం చేసినప్పుడు ఆయన గౌరవం ఇవ్వాలన్నప్పుడు ఒక ఆయన ఎట్లుండే జానపదంతో జనాన్ని చైతన్యపరిచే మనిషి ఆయన. ఈ దేశంలోనే తెలుసు, దేశవ్యాప్తంగా చరిత్ర ఉంది. జానపదంతో జనాన్ని చైతన్యపరిచే గేయ రచయిత, గాయకుడు, ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని నర్సినోడు, అనగారిన వర్గాల గురించి నిరంతరం ఆలోచించే గొప్ప మనిషి. ఆయన కళల ద్వారా వీళ్ళ గురించి తప్పించినోడు, ఆయన కళతో ఎంతో ప్రభావితం చేసినోడు, ఎంతో మందిని ఆ తొవ్వకు తీసుకుపోయినోడు. అంత పెద్ద కళారూపానికి ఆయన మార్గదర్శకంలో నడిచినటువంటి అలాంటి ఉన్నతమైన కళాకారులకు, జనాన్ని చైతన్యపరిచే కళాకారులకు వాళ్ళు చేసిన కళారూపానికి సంవత్సరానికి ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వాలి. కానీ అది పరిమితమైన అవార్డు కదా, మొత్తం గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం అంటే అన్ని రంగాలు వస్తాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రతి ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గద్దర్ అనేది ఒక సింబాలిక్ కనబడుతుంది వాళ్ళకి. సో గద్దర్ కూడా కొన్ని సినిమాలకు పాటలు రాసిన విషయం ఇప్పటి నుంచో చూస్తా ఉన్నాం మనం. ఆర్ నారాయణమూర్తి గారితో మొదలు పెట్టుకుంటే అనేకమైనటువంటి సోషల్ గీతాలకు సంబంధించినటువంటి వాటిని అనేకమైనటువంటి సినిమాల్లో ఉండడం జరిగింది కదా. సో ఆయన ఒక సినిమా రంగం వ్యక్తిగా అంటే ఆయన పాడిన విప్లవ భావాలే కావచ్చు, ప్రతిదీ ఇదైనా కావచ్చు, కానీ అందులో ఒక పార్ట్ సినిమాలో కూడా ఉంది కాబట్టి అన్ని క్రాఫ్ట్లకు సంబంధించి ఇది ఒక పెద్ద వ్యవస్థే కదా. మరి పెద్దగా మనం ఎందుకు చూడట్లేదు, మీరు ఓన్లీ లిమిటెడ్ ఎందుకు పరిమితం చేస్తా ఉన్నారు? నేను చెప్తా ఎందుకు పరిమితం చేస్తున్నాం అనేది, నేను క్లియర్ కట్గా చెప్తా. ఇది అర్థమైతే సరిపోతుంది. ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ అవార్డుల ప్రక్రియ, దాని పరంపర, దాని విధానాలు ఎట్లా ఏందనే దానికి క్షుణ్ణమైన అవగాహన వస్తే గానీ నేను చెప్పేది అర్థం కాదు సమాజానికి. చెప్పండి. ఎందుకంటే నేను చెప్పేది ఒక వ్యక్తి మీద అవార్డు ఆ వ్యక్తికి నిదర్శనంగా ఉండేటోనికి ఇస్తేనే అది హుందాగా ఉంటుంది. ఓకే, అయితే ఒక సమూహానికి ఒక వ్యవస్థ టోటల్గా చేసినప్పుడు ఆ వ్యక్తిది డైల్యూట్ అయిపోతుంది, ఒక కామన్ టైప్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి ఒక పెద్ద పెద్ద మంచి పేరు పెట్టచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ, గద్దర్ యూనివర్సిటీ, అబ్దుల్ కలాం యూనివర్సిటీ అని పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూలకు ఒక సులభ్ కాంప్లెక్స్ లాంటిది ఒక బాత్రూమ్ కట్టినాం అనుకోండి, అది మనిషికి అవసరమైందే కాదని కాదు, దానికి అబ్దుల్ కలాం బాత్రూమ్ అని పెడతారా? అంటే దానికి మ్యాచ్ కావాలి కదా. అయితే ఒక యూనివర్సిటీకో లేకుంటే ఒక పెద్ద వ్యవస్థకో ఒక పెద్ద మనిషి పేరు పెడతారు. ఎందుకు? ఆయన గౌరవం అట్లా నిలబడాలి. అక్కడ నుంచి జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఒక నాలెడ్జబుల్ పీపుల్ దాంట్లోకి వెళ్ళి వెళ్తారు కాబట్టి, కళాకారులు వెళ్తారు కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. ఓకే, అయితే నువ్వు సేమ్ అబ్దుల్ కలాం అని చెప్పి నువ్వు ప్రతిదానికి అబ్దుల్ కలాం అని పెట్టినావు అనుకో, కోళ్ళ ఫారం పెట్టి అబ్దుల్ కలాం కోళ్ళ ఫారం ఫర్ ఎగ్జాంపుల్, మటన్ కొట్టేటోని దుకాణం పేరు మీద కూడా అబ్దుల్ కలాం మటన్ దుకాణం, తర్వాత హెయిర్ కటింగ్ సెలూన్ మీద కూడా అబ్దుల్ కలాం హెయిర్ సెట్టింగ్ అని పెట్టినారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ కి డిఫరెంట్ ప్రతి అంశానికి నువ్వు అబ్దుల్ కలాం అని తెచ్చి పెడితే అది కొద్దిగా డైల్యూట్ అయిపోతుంది. అది విషయం ఏంటంటే సంవత్సరానికి కొన్ని వందల వేల సినిమాలు వస్తుంటాయి. అదేం నార్మల్ గా అందరికీ అవార్డు ఒక బెస్ట్ సినిమా, బెస్ట్ దర్శకుడు అంటే ఆ దర్శకుడు ఒక సినిమాని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తే ఒక మంచి అన్ని సినిమాలకు ఇది ఒక బెస్ట్ దర్శకుడు అనిపిస్తే ఇస్తారు. కెమెరామెన్ కానీ, లేకపోతే నిర్మాతలు కానీ, లేకపోతే హీరోయిన్స్ కానీ, లేకపోతే కథ ఉన్నారు పాట రచయిత కానీ బెస్టే ఉంటాయి. అంటే ఒక పెద్ద సమూహంలోకి వెళ్ళి బెస్ట్ తీసుకుంటారు కాబట్టి అది డైల్యూట్ అయితే మీరు ఎందుకు అనుకుంటారు? చెప్తాను నేను, దాని ఆన్సర్ ఇస్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్టర్, ఓకే, నాకు ఒక అవార్డు వస్తుంది, ఒక డైరెక్టర్గా తీసుకుంటున్నా. సత్యజిత్ రాయ్ అనేటోడు పెద్ద ఆస్కర్ లెవెల్ డైరెక్టర్, ఒక గొప్ప మనిషి. డైరెక్టర్లకే
ఒక గొప్ప ఖ్యాతిగాంచినోడు. ఆ ఖ్యాతిగాంచినోని పేరు మీద ఒక అవార్డు వచ్చినప్పుడు నేను గర్వపడతా. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన విలువ నాకు తెలుసు. అప్పుడు నేను గౌరవంగా దాన్ని పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, అట్లనే ఒక గొప్ప మేకప్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఒక యంగ్ని ఓల్డ్ని యంగ్ చేసి ఎంతో పరిణతి ఉన్న మేకప్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, అట్లనే ఆయన గొప్పోడు అనుకోని నాకు దగ్గర అనుకోండి, నేను మినిస్టర్ అయినా. కానీ ఇప్పుడు నేషనల్ సంబంధించినటువంటి కొన్ని ఫిల్మ్ అవార్డ్స్ కానీ నంది అవార్డ్స్ కానీ ఒకటే పేరు మీద ఉంటాయి, డిఫరెంట్ పేరు మీద ఉండవు. ఆస్కార్ కూడా ఒకటే పేరు మీద ఉంటుంది. ఆస్కార్ దాని కేటగిరీస్ ఉంటాయి. సో ఇది గద్దర్ అనుకుని దాని ఆన్సర్ ఇస్తున్నాను. ఒక మేకప్ లో దిగ్గజం ఒకడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, మేకప్ మ్యాన్ కి అది ఇచ్చినప్పుడు దాని విలువ మ్యాచ్ అవుతుంది తప్పితే నేను ఒక డైరెక్టర్ని మేకప్ మ్యాన్ పేరు మీద అవార్డు నాకు ఇస్తే ఓహో ఓకే అని పెట్టుకుంటా. కానీ ఇప్పుడు ఆస్కార్ అవార్డు చూసినట్టు ఎగ్జాంపుల్ ఆస్కార్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆస్కార్ ఏం అంటే ఆస్కార్ అనే దానికి పెట్టడానికి ఆయనకి ఏం సంబంధం? అన్ని క్రాఫ్ట్లోకి వెళ్ళి ఆయన పేరిట అవార్డులు ఇస్తున్నారు, ఆస్కార్ పేరిట అవార్డులు ఇస్తున్నారు. అయితే ఆస్కార్ అనేటోడు ఇప్పుడు ఒక సినిమాకి అయిన నిదర్శనం కదా కంప్లీట్. ఇప్పుడు ఆస్కార్ అవార్డు సినిమాకే ఉన్నాయి, వేరే దానికి లేవు. సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టి సైన్స్లో ఆరితేరినోనికి పోయి ఆస్కార్ అవార్డు ఇస్తే నవ్వు ఎట్లుంటుంది? అది ఒక సైంటిస్ట్కి ఇవ్వచ్చు, సివి రామన్, జేసీ బోస్ అనుకుంటా వాళ్ళ పేరు మీద ఇవ్వండి. ఒక మ్యాథమెటిషియన్కి ఆర్యభట్ట అవార్డు అని ఇవ్వండి, అర్థమవుతుందా? అప్పుడు ఆ మ్యాథమెటిషియన్కి ఆ లెజెండరీ ఆ పయోనీర్ అవార్డు దొరికినప్పుడు మ్యాచింగ్ అవుతుంది. ఇక్కడ నేను మిస్ మ్యాచ్ అవుతుంది అంటున్నా, డైల్యూట్ అవుతుంది అంటున్నా నేను. ఇప్పుడు మ్యాథమెటిషియన్ తీసుకుపోయి గద్దర్ అవార్డు ఇస్తారా? ఒక మాట చెప్పండి నాకు. ఒకడు రాకెట్ తయారు చేసి అబ్దుల్ కలాం లాగా ఇచ్చారు. ఒకనొక సమయంలో ఈ కలుషితమైనటువంటి అంటే ఆంధ్ర పెత్తందారితనం ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి గద్దర్ పేరిట ఒక సాంస్కృతిక విప్లవం ద్వారా కావచ్చు కానీ, లేదంటే ఆయన సాంస్కృతిక విప్లవానికి ఒక నాంది వాస్తవం చెప్పాలంటే. ఒక తెలంగాణ కల్చర్ని, ఒక తెలంగాణ ఒక దాన్ని ఏంటి ఆత్మగౌరవాన్ని, లేకపోతే ఒక సింబల్ని వాళ్ళకి ఇస్తున్నట్టు మనం అనుకోవచ్చు కదా. మీరేం చేయండి, ఒక మంచి సామాజిక సినిమాకి ఇవ్వండి పర్వాలే, ఒక సామాజిక స్పృహ ఉన్న పాటకి ఇవ్వండి, సినిమాకి కూడా ఇవ్వండి వద్దన. కానీ ఒక హర్రర్ సినిమాకి తీసుకుపోయి గద్దర్కి, తర్వాత ఒక మర్డర్ మిస్టరీ సినిమాకి తీసుకుపోయి గద్దర్కి, తర్వాత క్రైమ్ కూడా, ఎందుకంటే సినిమాలో రకరకాల జానర్లు ఉంటాయి, అన్నిటిని కూడా హానర్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ మేక్ బిలీవ్ ఫీల్డ్. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్, ఇప్పుడు మీరు చెప్పింది అసలు పాయింట్. ఇప్పుడు నాకు సింపుల్ పాయింట్ అబ్బా, గద్దర్ అనేటోడు లెజెండ్, ఆయనకి ఏం సంబంధము అట్లాంటి వాళ్ళకి ఇస్తే. ఇప్పుడు గద్దర్ లాగా పాడేటోళ్ళు ఉన్నారు మార్కెట్లో, కొంతమంది సినిమాకి రాలేరు, కొంతమంది బయట ఉంటారు. గద్దర్కి సినిమానా కాదా అనే చర్చ వద్దంటున్నా నేను. ఇప్పుడు గద్దరే సినిమా వాడు వాస్తవానికి కాదు, ప్రజానాట్య మండలిలోకి వెళ్ళి సినిమా వాళ్ళు ఆయన టాలెంట్ని చూసి సినిమాకు ఉపయోగించుకున్నారు కదా. కానీ గద్దర్ నిరంతరంగా ఆయనే ఒక ఇండస్ట్రీ, ఆయనకే శిష్యులు ఉన్నారు, ఆయన పాడుకుంటా చేసుకుంటా పోయేటోడు. అనుకోకుండా సినిమాలో 2-3 పాడి ఉండొచ్చు. నేననేది అది సినిమానా, నాటకమా, స్టేజా, లేకుంటే వీధి పాటలా అంటలేను నేను. దాంట్లో ప్రభావితం చేసే పాటకు అది సినిమా అయినా సినిమాకి ఇవ్వండి, బయట వట్టిగా డ్రామాదైనా ఇవ్వండి. జానపద కళాకారులు ఏదైతే ధూమ్ధాంలు చేస్తారో దాంట్లో కూడా ఎవరైనా మంచి చైతన్యపరిచే ప్రభావితం చేసే పాట గద్దర్ అన్న లాగా ఉండేది ఉంటే ఇవ్వండి. దానికి సపరేట్ ఎంట్రీస్ పెడితేనే ఆయనకి గౌరవం ఉంటుంది. లేకుంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు గత 10 సంవత్సరాలు నంది అవార్డ్స్ లేవు, ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్ ఇవ్వట్లేదు వాస్తవంగా. సో మళ్ళీ ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రపోజల్ తీసుకొచ్చిండు, మరి ఇప్పుడు గద్దర్ పేరిట అన్నాడు. మీరు అన్న ప్రపోజల్ ఓకే అనుకుంటే మరి వాటి మిగతా నంది అవార్డుల పేరిట ఇవ్వాలా? నంది అసలు వద్దంటున్నా నేను. నంది ఏమవసరం? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నంది పేరు మీద ఇస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నంది ప్రతీక. మన రాష్ట్రానికి ప్రతీక ఏంటి? ఏమైనా ఉండొచ్చు, తంగేడు ఉండొచ్చు, జింక ఉండొచ్చు, నేషనల్ ఫ్లవర్. నేను పదే ఎందుకంటున్నా అంటే, పద్మ అవార్డ్స్ ఇచ్చిండ్రు, అది కమలం, మన దేశానికి నేషనల్ ఫ్లవర్ ప్రతీక అది, కాబట్టి ఇస్తుండ్రు. నేషనల్ అవార్డు అనేస్తుండ్రు. అట్లా స్టేట్ అవార్డు అనండి, తెలంగాణ అవార్డు అనండి, లేకుంటే దక్కన్ అవార్డు అనండి, కాకతీయ, ఓరుగల్లు, అవి ఇప్పుడు అందశ్రీ పాటకు
జాతీయ గీతం అది రాష్ట్రీయ గీతంగా ప్రకటించారు. దాంట్లో కాకతీయ అన్ని ఉన్నాయి, మరి మన వైభవాలు ఉన్నాయి. కొంతమంది అంటున్నారు అరే అది రాజరిక దానికి అది ప్రతీక ఎట్లయితుంది, సమ్మక్క సారక్క అని అదో వాదన స్టార్ట్ అయింది. నాకు కొందరు మేధావులు ఫోన్ చేసి మరీ చెప్పారు. అయితే నేనేమంటానా, మీకు అట్లా అనిపిస్తే అది ఇయ్యకుర్రి, సమ్మక్క సారక్కనే అనిపిస్తే ఇయ్యుండ్రి, కానీ చర్చ పెట్టండి దీని మీద. ఇప్పుడు నా ప్రయత్నం మొత్తం ఏంటంటే ఒక చర్చ చేసి బుద్ధిజీవులతోని చర్చ చేయాలి. ఫుల్ మిడిమిడి జ్ఞానంతో కాదు, ఫుల్ దీని మీద అవగాహన ఉండి ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోని ఒక చర్చ పెట్టి పక్కాగా అయినాక జీవో తేన్రి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇది జీవోనే అని అన్నారు పాపం. నేను దాన్ని ఏమో అట్లెట్లా అంటావని నేను ఆయనతో ఏమో విమర్శిస్తలేను. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే మన గద్దరన్న ఖ్యాతిని మనం కాపాడుకోవాలి కాబట్టి ఏదైనా దిక్కుమాలిన జానర్కి మనం ఆయనను అటు పంపకూడదు. ఆయనది ఒక గ్రేట్, అది పబ్లిక్ సింగర్, అతను పబ్లిక్ కోసం పాటుపడి పాటలు పాడేటోళ్లకు అట్లాంటి మనిషికి ఇచ్చినప్పుడు ఆ అవార్డు పొందినోని అనుభూతి వర్ణనాతీతం ఉంటుంది. ఈ సంవత్సరం గద్దర్ అవార్డు నాకు వచ్చింది అని వాడు ప్రౌడ్గా చెప్పుకునేటట్టు చేయండి. అందరికీ అదే ఇచ్చినప్పుడు గద్దర్ వారసుడు ఏడు ఉంటాడుగా. గద్దర్ ఖ్యాతి లాంటోడు పర్సనాలిటీకి ఏడొస్తుంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ అయినటువంటి చిరంజీవి కూడా మొన్న ఒక సభలో మాట్లాడుతూ గద్దర్ పేరిట అవార్డు లేడని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, మేము స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా చేయాలి, మేము కూడా మేము సహకరిస్తాం అన్నట్టుగా మొన్న సభలో రేవంత్ రెడ్డి గారి ముందే మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఆల్రెడీ ఆంధ్రాకి సంబంధించిన అంతమంది పెద్ద పెద్ద వ్యక్తులే యాక్సెప్ట్ చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? కాదు యాక్సెప్ట్ కాదా, నేను సవరణ చేయమంటున్నా. గద్దర్ పేరు మీద అవార్డు ఇయ్యద్దంటలేను. అరే గద్దర్ అంటే నాకు బాగా ఇష్టం, ఆయన అంటే గౌరవం. నా సినిమాల ఒక పూట అన్నం తిని చేసిన ఆయన నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి. అయితే రేవంత్ రెడ్డి గారు ఒక అపార గౌరవంతో ప్రేమతో ఎట్లయితే చెప్పిండో, చిరంజీవి గారు కూడా ఆ అపారమైన ప్రేమతో సూపర్ అని అంటుండ అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయలేదా? ఈయన కూడా మంచే కదా, ఈయన కూడా మంచోడే కదా, ఈయన కూడా ఆయన మీద గౌరవంతో సూపర్ అంటుండు. అంటే ఇప్పుడు గద్దర్ అవార్డుల పేరిట ఒకసారి నిజంగా మీరు అనుకున్న డిమాండ్స్ నెరవేర్చకపోవచ్చు, కానీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి గద్దర్ అవార్డులు ఇస్తా అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. దీంతో తెలంగాణ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఎవరైనా అంటే బాగుపడేటువంటి అవకాశాలు కానీ ఇంకా ఏమైనా మెరుగైనటువంటి అవకాశాలు కానీ దీని తర్వాత గద్దర్ అవార్డుల తర్వాత కొంత తెలంగాణ సినిమా రంగం సంబంధించిన దానిలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం, ఆ దిశగా ప్రభుత్వం పనిచేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇది అన్నిటికంటే మంచి ప్రశ్న. ఎందుకంటే ఆ అవార్డుల మీద మన చర్చ లొల్లి కంటే కూడా అసలు నిర్మాణమే లేనిది బహుమానాలు ఎందుకు? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు అవార్డులు, నంది అవార్డులే ఇస్తున్నారు వాళ్ళకి ఏవైతే కావాలనో. ఇవ్వకుంటే ఆడ అడిగే ఛాన్స్ ఉంది తెలుగు అని చెప్పి. ఓకే, ఇక్కడ కూడా వాళ్ళకి ఏమైనా అవార్డులు ఇస్తే ఇచ్చుకొని ముఖ్యమంత్రి గారు. నేనేమంటానా అంటే ఆ నామకరణం ఎట్లయితే పెట్టినరో గద్దర్ పేరు మీద ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి, లేకుంటే ఇంకేదన్నా పెట్టండి. అది గద్దర్ టాపిక్ ఆడికి అయిపోయింది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు పెట్టేస్తే అవార్డుల కంటే కూడా బెస్ట్. ఎంతో మంది ఆడ నుంచి జనరేట్ అవుతారు, కళాకారులకు ఒక ఫ్యాక్టరీ లాగా తయారవుతుంది. అది ఇంకా గౌరవంగా ఉంటుంది. మీరు ఎట్లా తీర్చిదిద్దాలనో అట్లా తీర్చిదిద్దండి, ఎథిక్స్తో మోరల్స్తో అన్ని నేర్పి బయటికి పంపండి. అది చాలా గౌరవంగా ఉంటుంది. ఇది కూడా యాడెడ్గా చెప్తున్నా నేను, అవార్డు ఉండద్దని కాదు, అది అట్లా పెట్టండి. తర్వాత నేను ఇప్పుడు ఏమంటున్నా, ఈ అవార్డులు ఏమున్నది, కూర్చున్న కాడ నంది తీసి గద్దర్ అంటున్నారు. ఓకే ఓకే, అయితే మనకు తెలంగాణ వాళ్ళకు ప్రస్తుతం బహుమానాల మీది కంటే కూడా నిర్మాణం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నిర్మాణం అంటే ఎట్లా ఉండాలి? మీ సజెషన్స్ ఏంటి అసలు? నేను అనేది ఏంటంటే మన జిల్లాలల్లో కళాకారులు, టెక్నీషియన్లు, ఈ కెమెరాలు తీసేటోళ్ళు చాలా మంది సొంతగా ఒక జీల్తో వస్తుండ్రు, సోషల్ మీడియాలకే పరిమితం అవుతుండ్రు. ఇప్పుడు ఫోక్ సింగర్స్ అందరూ డప్పులు ధూమ్ధామ్ వరకే పాపం వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. సాంస్కృతిక సారథ్యాన్ని పెట్టి వట్టి డబ్బా కొట్టని ఏదో పెట్టుకొని వాళ్ళకి ఆడనే పరిమితం చేసిండ్రు. నేననేది మన కళాకారులు సెల్యులైడ్కి బాగా పనికొస్తారనేది నా ఆలోచన. కాబట్టి ఇట్లాంటి కళాకారులందరికీ ఎవరికైతే క్యారెక్టర్స్ ఉన్నాయో, ఏదైనా కళ కావచ్చు, 24 క్రాఫ్ట్స్లో వాళ్ళ కోసం ఒక ఇన్స్టిట్యూట్ ఫస్ట్ పెట్టేసేస్తే అట్లీస్ట్ కళాకారులు తయారవుతూ ఉంటారు. కొంతకాలం అయినాక నేను చెప్పినా కదా, నిర్మాతలను ఆహ్వానించి
ఎఫ్డిసి కో ప్రొడక్షన్ చేస్తే ఆ కళాకారులతోనే సినిమా అవుతుంది. ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా వాళ్ళు ఎటు పోవాలి చేసినాక వాళ్ళు ఒక 2 సినిమాలు తీసి డెమో లాగా చేపించిస్తే ఈడ ఆడ మొత్తం దేశంలో ఇంటర్నేషనల్ దాకా పోతారు వాళ్ళు. నా విజన్ అది. దాంట్లో ఇంకా వేరే డౌటే లేదు. జస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసుడే ఇన్నిన్ని కోట్లు పెట్టి ఇన్నిన్ని పనులు చేస్తారు. ఇది మామూలుగా అయ్యే పని, సంపాదించే పని, ఇది గవర్నమెంట్ సంపాదించే పని. అయితే నేనేం చెప్పినా శిక్షణ ఇచ్చి ప్రొడక్షన్ చేసి ఉన్న టాకీస్లలోనే వీళ్ళ వేసేస్తే పబ్లిక్కి అలవాటు అవుతుంది. దాని మీద కమర్షియాలిటీ ఏర్పడుతుంది, పైసలు వస్తాయి. వచ్చినాక కొంతకాలమైనాక వీళ్ళు కూడా ఎదిగినాక కామన్ చేసి పోటాపోటీ వెళ్తూ ఉంటారు, 2 ఒకటే అయిపోతాయి తర్వాత. అయితే ఈ సినిమా వాళ్ళకి మనం ఎట్లా ట్రైనప్ చేయాలంటే ఒక మంచి సొసైటీకి మంచి మార్గంలో తీసుకుపోతూ ఆహ్లాదకరమైన కూర్చోపెట్టి పాఠాలు చెప్పే సినిమాలు కాదు, ఆహ్లాదంలో కూడా హెల్తీ కామెడీ, హెల్తీ ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీస్తో చూసేటట్టు ఒక ఔన్నత్యంతో తయారయ్యే సినిమాల దిశగా వాళ్ళు నేర్చుకునే క్రమంలోనే వాళ్ళని తయారు చేసి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి పంపే మార్గం సెట్ చేసుకోవాలి. అప్పుడు తెలంగాణకు ఖ్యాతి ఉంటుంది, వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు దొరుకుతాయి. వాళ్ళ సినిమా ఎప్పుడైతే గ్లోబల్ ప్రొజెక్ట్ అవుతుందో, ఇక్కడ లేకుంటే ఇంకో దేశంలో కూడా వాళ్ళకు ఆహ్వానాలు వస్తాయి. ఈ విజన్తో గవర్నమెంట్ చేయడానికి చాలా సింపుల్ ఉంది. కోట్లు కాళేశ్వరం లెక్క పైసలు పెట్టే అవసరం లేదు, బ్యాంకులు అప్పులు తెచ్చి చేసేది ఏం లేదు. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ పైసలే ఇండస్ట్రీకి డెవలప్ చేయడానికి పనికి తెచ్చుకోవచ్చు. తర్వాత ఇంకొకటి మీ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓకే ఇదంతా నిర్మాణం అయ్యి వీళ్ళంతా సెటప్ చేయడానికి ఇవాళ మొదలు పెడితే 2-3 ఏళ్ళన్నా అవుతుంది. అయితే ఇప్పుడు మాలాంటి నిర్మాతలు ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో, ఇప్పుడు మాకు ఎలా ఉంది పరిస్థితి అంటే, ఈ క్యూబ్ యూఎఫ్ఓ అని చెప్పి డిజిటల్ ఛార్జెస్ ఉన్నాయి, డిజిటల్ స్క్రీనింగ్ ఛార్జెస్ అని ఉన్నాయి. అది ఛాంబర్ వాళ్ళు ప్రతిసారి ఏమంటున్నారు అంటే, ఈసారి మేము అది చేస్తాం, దానికి నియంత్రిస్తాం, అది ఇది అంటున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఒక 1 వీక్ అడ్వాన్స్లు తీసేసుకుంటున్నారు వాళ్ళు క్యూబ్ పైసలు. తర్వాత అప్పుడప్పుడు 3వ రోజుకు సినిమా పోయిందనుకోండి, అవి ఇస్తలేరు. అది దోపిడే కదా. నువ్వు ఎన్ని షోలు వేస్తే అన్ని షోలకు తీసుకో పైసలు. ఎందుకంటే సినిమా తయారు చేసే వరకే కష్టాలలో ఉంటారు. మళ్ళీ తీసుకపోయి నీకు వారం మందం ఇయ్యంది రిలీజ్ కాదు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాక నువ్వు గొంతు పీసుకే ప్రయత్నం ఇది. తర్వాత బయటి రాష్ట్రాలల్లో క్యూబ్ రేట్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అది ఎందుకు ఉన్నాయి తెలియదు, దాని వెనుక ఎంక్వైరీ చేయాలి. అయితే దానికి కావాలంటే సినిమాలు బంద్ చేయాలి, అంటే గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇట్లా కష్టం ఉందని చెప్పాలి. ఇప్పుడు మాకు అండ గవర్నమెంటే కదా, గవర్నమెంట్ తలుచుకుంటే ప్రజల కోసమే గవర్నమెంట్. అయితే ఇట్లా అయినప్పుడు వ్యవస్థ చిన్న సినిమాలు నిర్మాణానికే వచ్చి కూడా ఆగిపోతున్నాయి. అంటే ముఖ్య కారణం ఈ క్యూబ్ యూఎఫ్ఓలలో ఒక నియంత్రణ తేవాలి. వాళ్ళు వినలేదనుకో, ఎఫ్డిసిఏ ఆ శాటిలైట్ డిజిటల్ కంపెనీ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఫుల్ పైసలు వస్తాయి. మేము వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి ఇస్తాం. గవర్నమెంట్కి అది పెద్ద పనే. ఆ క్యూబ్ యూఎఫ్ఓ డిజిటల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఎఫ్డిసికి అప్పచెప్పుండ్రి, వాళ్ళకి ఏం పని లేదు ఆడ ఉన్న ఎంప్లాయీస్కి. ఇది చేస్తే పైసలు రెవెన్యూ జనరేట్ కాదా? కోట్ల రూపాయలు మేము క్యూబ్ యూఎఫ్ఓకి ఇస్తున్నాం. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి పైసలు రావా? అది చేయాలి. ఆ పైసలు ఇటు వాడచ్చు. ఇంకెన్నో ఉన్నాయి టెక్నిక్స్. తర్వాత టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తుంది. పెద్ద సినిమా పెద్ద వేరే లెవెల్లో ఇంకోటి అవుతుంది. అంటే ఒక లిమిట్ పరిధి లేకుండా పోతుంది లేదు. అయితే ఎవరి గొయ్యి వాడు తవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, అన్నీ పైసలు పెట్టి పార్కింగ్కి పైసలు కట్టి ఆడ పోయినప్పుడు థియేటర్ లోపల పాప్కార్న్ కాడ నుంచి వెళ్ళి ఏది కొన్నా కూడా మొత్తం గుండు కొరుగుడే ఉన్నది. అప్పుడు సామాన్య ప్రజలు ఓటీటీ ఎప్పుడు వస్తుంది అని చూస్తుండ్రు, టీవీలలో చూసుకుందామని థియేటర్కి వచ్చుడే బంద్ చేస్తుండ్రు. మీరు అతిగా రేట్లు పెంచేసి ఏమనంటే హీరో రేట్లు ఇంత ఉన్నాయి, డైరెక్టర్ రేట్లు ఇంత ఉన్నాయి అంటారు. అట్లెందుకు తీస్తున్నారు? మీరు కంటెంట్ మీద పోన్రి. అంటే ప్రజలకు ఎవరైతే మీకు మెయిన్ గిరాకీ ఉన్నదో వాళ్ళందరినీ మీరు దోపిడీ చేసి ఒకరిద్దరికి పైసలు పంపుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇట్లాంటివి కూడా తెలంగాణ సినిమా ఆదర్శంగా తయారైనప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తాయి.
అప్పుడు అట్లీస్ట్ మనం టికెట్ రేటు మనం తక్కువ పెట్టచ్చు. ఎందుకంటే మనకు ఇట్లా వ్యక్తి పూజ లాగా ఫుల్ పైసలు ఒకళ్ళు ఇద్దరికి ఇయ్యం కదా. అప్పుడు ఏమవుతుంది, పబ్లిక్కి కూడా వాళ్ళకు ఎంత అయితే వాళ్ళ లిమిట్ ఉంటుందో అంత టికెట్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ సినిమాలు బంద్ చేసి ఈ సినిమాలకు వస్తారు. వచ్చినప్పుడు ఓటీటీ కంటే కూడా థియేటర్ ఎఫెక్ట్ వేరు ఉంటుంది కదా, ఆ ఆస్వాదనే వేరు ఉంటుంది. ఆ సౌండ్ కానీ ఆ విజువల్ కానీ అది బాగుంటుంది. అయితే ప్రజలకు ఆహ్లాదం దొరుకుతుంది, మన పిల్లలకు అవకాశాలు దొరుకుతాయి, నిర్మాతకు పైసలు వస్తాయి, మూడంచెల వ్యవస్థ పునరావృతం అవుతుంది. మళ్ళా ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలకల్లాడుతుంది ఇండస్ట్రీ. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా నేర్చుకోవడానికి తీస్తే 15 లక్షలు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది నాకు. నేను చేసింది ఏం లేదు, ఆ వారంలో రిలీజ్ అయ్యే 4 సినిమాలల్లా నా సినిమాని క్రేజ్ తెచ్చుకున్నా. నా పాటలు అద్భుతంగా ఉండే, జనాలు వచ్చిండ్రు, పైసలు కట్టిండ్రు, నాకు పైసలు మిగిలినాయి. ఇప్పుడు ఎవడొస్తుండు పైసలు తీసుకొని? వాళ్ళు ఎట్లా వచ్చేటోళ్ళు, టాకీస్లో ఫీడింగ్ కోసం టాకీస్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని పంపిణీదారుడు జమ చేసుకొని మాకు ఇచ్చేటోడు. ఇప్పుడు టాకీస్ వాడు లేడు, వాడు అట్టిగానే కూర్చుంటాడు సేట్ అన్నట్టు. కంట్రోల్ మొత్తం వీడినే ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తుండ్రు తెలుసా, పోస్టర్లు పంపుడు, లేకుంటే ఏమన్నా కమిషన్ దొరుకుతుందా, వీడిని వాడిని టైఅప్ చేసే గతి పట్టింది. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక మోతబార్ ఉండేటోడు. ఫలానా డిస్ట్రిబ్యూటర్ అంటే సినిమా ఓపెనింగ్ అయితే వాడు అడ్వాన్స్ తీసుకొని వచ్చేటోడు, సార్ రిలీజ్ అప్పుడు మాకు టైఅప్ అయిదామని చెప్పి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ఫ్లాట్లు అమ్ముడిపోతాయి చూడు, మొదలే కొన్ని పైసలు ఇవ్వమా, అట్లుండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు. సరే అది అట్లుండని, నేను చెప్పే వ్యవస్థ నిర్మాణం మీరు చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది, గుత్తాధిపత్యానికి తావే ఉండదు. మరి ఈ విషయాలన్నీ మీరు ఎందుకు కోమటిరెడ్డి గారితో కానీ రేవంత్ రెడ్డి గారితో ఎందుకు చర్చించడం జరగట్లేదు? ఇప్పుడు మీ మీడియా ముందు చెప్పేదే వాళ్ళకి వినపడాలని, వాళ్ళకి కనపడాలి. సరే ఇక్కడ నుంచి వెళ్తుంది, మీరు కూడా వ్యక్తిగతంగా వెళ్ళి అంటే అడగందే అమ్మాయినా పెట్టదు. కరెక్ట్, వెళ్ళి కలిసి మీ కమిటీస్ ఉన్నాయి, మీరు మీ సంఘాలు ఉన్నాయి, ఇన్ని సంఘాలు అందరూ పోయి కలిస్తే కనుక కొంత ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చేమో కదా. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కలిసినాం కదా, ఆయన మాట్లాడి ఆయన ఆశ కూడా కల్పించిండు, చేస్తాం కూడా అన్నాడు. ఆ తర్వాత అన్నం ఇక చెవిటోని చెవిలో శంఖమూదినట్టు అని చెప్పి ఇన్ని రోజులు నేను సైలెంటే ఉన్నా. కొంతమంది అరే ఈయన ఎడిపోయింది కూడా అనుకుంటాను, మళ్ళీ వస్తుండే ఏంది అనుకుంటారు. వింతగా ఉన్నది. ఎందుకు వస్తున్నా అంటే ఎవరైనా పెద్ద మనిషి రిటైర్ అయిన వాళ్ళు, వృద్ధులో లేకుంటే బాగా దీంట్లో చేసి ఉన్నోళ్ళు, వాళ్ళు చేసే పని ఇది. నేను కథ రాసుకుంటాను లేకుంటే ఇంకేమైనా చేసే పని నాది. ఎవరు లేక ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది 2 నెలల అయింది, ఆ 10 ఏళ్ళు పోయినాయి. ఆ ప్రభుత్వం మీద ధిక్కార స్వరం ఎందుకు లేవలే? ఇవ్వండి లేవనుండే కదా. ఇప్పుడు మేమంటే సినిమాలు తీస్తాం, ఇరికిపోతామనే భయమో ఏమో ఏదో లౌక్యంగా వెళ్తాం. అసలు సినిమాలే తీసుడే లేని ఎందరో మంది పెద్ద మనుషులు వాళ్ళ పోస్టులకో లేకుంటే ఇంకేదైనా కీర్తికో తాపత్రయ పడుడు కంటే ఒక జనరేషన్కి మార్గం సుగమం చేద్దామని చెప్పి ఎందుకు కొట్లాడాలి? నా ప్రశ్న అది. మళ్ళీ ఇవాళ నేను వచ్చి నా కోసం నేను వ్యవస్థ నిర్మాణానికి మళ్ళీ నేను వచ్చి ఎనర్జీ పెట్టే పరిస్థితి అవునా కాదా చెప్పండి. మరి నేను సైలెంట్ ఉండే, ఎందుకు రాలే ఎవడు? ఇప్పుడు నాది విని ఈ ఇన్పుట్స్ మీకు ఒకవేళ పొయ్యి ఆడ ఏదన్నా అడుక్కునుడు ఉన్నా కూడా నా ఇన్పుట్స్ తీసుకొని పోను రాడికి, మీకు ఏం కావాలనో తీసుకోండి. ఈ ఇన్పుట్స్ శ్రద్ధగా వినండి, దాన్ని డ్రాఫ్టింగ్ చేయండి. దానికి 10 మంది ఇట్లా ఏం అవసరం లేదు. గివ్వే ఇన్పుట్స్, 100 మంది కూర్చున్నా గివ్వే ఇన్పుట్స్. మొత్తం జీవితం పెట్టి సినిమాలు తీసి చూసుకొని మొత్తం చేసి అవగాహనతోని అనుభవంతో వచ్చిన ఇన్పుట్స్ ఇవి. అందుకే అవార్డుల గురించి కూడా నేను ఇట్లా కాదు ఇట్లా అని చెప్పగలుగుతున్నా అంటే దాని లోతులు నాకు తెలుసు కాబట్టి. లేకుంటే నాకేమన్నా పంచాయతీ ఉన్నదా? గద్దర్ అవార్డు కాదు, ఇట్లా కాదు, అట్లా కాదు, నాకేమన్నా పిచ్చా? గద్దర్ అవార్డు అనేది గద్దర్ లాంటి ఇవ్వాలనేది అంటున్నా, దాంట్లో ఇంకా వేరే చర్చే లేదు. గద్దర్ అవార్డు తీసుకపోయి నువ్వు టెక్నాలజీకి ఇస్తావా, వేరే ఏదైనా ఇంకోనికి ఇస్తావా? ఇయ్యలేవు. అట్లనే సినిమాలో 10 జానర్లు ఉంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ ఉండొచ్చు, ఫ్యామిలీ డ్రామా ఉండొచ్చు, లవ్ స్టోరీ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, ఒక అడల్ట్ ఫిలిం కూడా ఉండొచ్చు. అయితే నువ్వు గద్దర్ లాంటి పర్సనాలిటీకి గద్దర్ లాంటి దానికి అంటున్నా. ఓకే, ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే వాడు సినిమా వాడు కాబట్టి అతను అవార్డు ఒక పండిపోయిన సినిమాలల్లో ఉన్న పెద్ద మనిషికి ఇస్తారు.
పైడి జయరాజ్ తెలంగాణ వాడు, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. మరి అది గర్వకారణం. ఎందుకు గర్వకారణం అంటున్నాం? దాదాసాహెబ్ ఫాల్కే ఫాదర్ ఆఫ్ సినిమాలు తీసిన అవార్డు మనకు వచ్చిందని ఇట్లా అంటున్నాం. అదే నువ్వు మామూలుగా ఎవరో ఫోక్ సింగర్ ఎక్కడనో అస్సాంలో పాడేటోడు భూపెన్ హజారికా అవార్డు వచ్చింది అని సినిమా పెద్ద మనిషికి భూపెన్ హజారికా అవార్డు ఇస్తారా? అతను సింగర్, మంచి సింగర్, దాంట్లో డౌటే లేదు. మన గద్దరన్న ఎట్టానో భూపెన్ హజారికా సింగర్ అతను, ఆయనే తెచ్చి సింగర్కి ఇస్తే అబ్బా భూపెన్ హజారికా లాంటి అస్సామీ అది పహాడీ సింగర్ది అని చెప్పి వాళ్ళు దాన్ని కొలుచుకుంటారు, మంచిగా ఇట్లా పెట్టుకుంటారు. అది తీసుకుపోయి డైరెక్టర్కో పెద్ద రైటర్కో ఇస్తున్నారు అనుకో, ఏం మ్యాచ్ అవుతుంది? ఇది నేను ఇప్పుడు శ్రీశ్రీ అవార్డు ఉంది అనుకో, శ్రీశ్రీ రచనలు చదివినోనికి శ్రీశ్రీ విలువ తెలుస్తుంది. శ్రీశ్రీ అవార్డు ఒక రైటర్కి ఇచ్చినప్పుడు అబ్బా మహాకవి శ్రీశ్రీ అవార్డు నాకు వరించిందని చెప్పి ఆ షోకేస్లో పెట్టుకుంటాడు. ఓకే, అదే నువ్వు శ్రీశ్రీ అవార్డు తీసుకుపోయి మేకప్ ఓన్కి ఇస్తే ఎట్లా మ్యాచ్ అవుతుంది? సిరివెన్నెల సీతారామ శాస్త్రికి మేకప్ మ్యాన్ మాధవరావు అవార్డు తెచ్చి సిరివెన్నెలకి ఇచ్చినట్టు ఉంటుంది, మిస్ మ్యాచింగ్. నేను అనేది గద్దరన్న జానర్కి ఇవ్వండి, అది గౌరవప్రదంగా ఉంటుంది. ఇది కాదని వితండవాదం చేసి అవగాహన లేక చర్చించిన సమాజము, లేకుంటే ఒక ఒంటెత్తి పోకడం మీద కూడా అయినా మీరు ఆ జీవో అట్లనే తెచ్చి మేము విన్నాం ఎవరికన్నీ తెచ్చినా కూడా రేపు ఎవడన్నా దేశంలో ఎప్పుడన్నా చర్చించినా కూడా వాడు పేరు సూపర్ పెట్టినంటారా పెట్టరా లేదంటారా అది చరిత్ర చెప్తుంది. నువ్వు ఉంటావు, నేను ఉంటాం, చూసుకుంటాం, తెలుస్తుంది. ఒక మంచి సలహాను హుందాగా స్వీకరించి అరే ఈ పిల్లాడు బాగానే చెప్పిండు కరెక్ట్ అయ్యా అంటే గౌరవం పెరుగుతుంది. ఆడ చూద్దాం. అది మరి రాష్ట్ర ప్రభుత్వం మీరన్న సలహాలు సూచనలు ఏవైతున్నాయి వాటిని కన్సల్ట్ చేసుకుని మరి గద్దర్ అవార్డు పేర్లు మారుస్తారా లేదా, లేదంటే సినిమా పరిశ్రమ సంబంధించి చాలా విషయాలు అసలు ఎవరు ఇంతవరకు ఈ విధంగా ఎవరు చెప్పిన సందర్భాలు లేవు. వాస్తవంగా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే వాస్తవంగా చాలా మంచి అద్భుతమైనటువంటి సూచనలు ఐడియాస్ అన్నీ ఉన్నాయి. ఇవి కనుక నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణలో చాలా అవకాశాలు వస్తాయి వాస్తవంగా. సో మరి ఆ విధంగా ప్రస్తుత ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే కోమటిరెడ్డి గారు కానీ చేస్తారా లేదనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మొత్తానికైతే తెలంగాణ సినిమా పరిశ్రమ గత 10 ఏళ్ళలో ఏ విధంగా విధ్వంసమైంది, కేసీఆర్ ఏ విధంగా ఈరోజు మొత్తానికైతే దీన్ని మొత్తంగా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఎలాంటి కనీసం డెవలప్మెంట్ లేకుండా చేసిండో మరి రఫీ గారి మాటలు ఉన్నాం. మరి ఈ ప్రభుత్వమైనా కానీ మరి వీరి సూచనలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా తెలంగాణ సినిమా రంగం అదేవిధంగా సినిమా రంగంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎదిగే అవకాశం ఉంది. అదేవిధంగా గద్దర్పేట కూడా అవార్డులను మార్చాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు కానీ మరి కోమటిరెడ్డి గారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తానికైతే రఫీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.